మాతృదేవోభవ. నన్ను గన్న తల్లి మ్రొక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. ననుగన్న తల్లి మ్రొక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. నిన్ను నన్ను మరువకుండగా నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచి దారి నడుపుచునుండన్. ననుగన్న తల్లి మ్రొక్కెదా నేను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1716వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయతా దమః అపరాజిత సర్వసఖో నియంతా నియమో యమః. 92వ శ్లోకంలో ఉన్నాం. సర్వసఖః, అన్నింటికీ మనం సమర్థులం కావాలి అంటే అన్నింటినీ సహించాలి. అంటే నోరు మూసుకుని భరించడం కాదు, తట్టుకోగలగడం. చలికి వేడికి తట్టుకున్నట్టే సుఖానికి దుఃఖానికి తట్టుకోవాలి. అంటే ఈ అభ్యాసం ఇంట ఉన్నా బయట ఉన్నా ముందు వాతావరణంతోనే ప్రారంభం కావాలి. కాస్త చలి వేసినా వేడినీళ్ళు పోసుకోవద్దు, నేను చన్నీళ్ళే పోసుకుంటా అని పోసుకుందాం, అలవాటు అవుతుంది. మరీ చలేస్తే వేరే విషయం. వేడినీళ్ళు పోసుకోకూడదు, మామూలుగా నియమాలు వ్రతాల్లో ఉండేవాళ్ళు చన్నీళ్ళు పోసుకోవాలని చాలామంది చెబుతారండి. విష్ణు పురాణంలో ఒక సందర్భంలో కొన్ని చెబుతూ వేడినీళ్ళు పోసుకునే కాలంలో పోసుకోమని చెప్పాడు. మన పురాణాలు మన శాస్త్రాలు ఎప్పుడూ మనుషుల్ని బాధ పెట్టే విధంగా ఉండవండి బాబు, చాలా సౌకర్యంగా ఉంటాయి. అలాగని ఏదో మినహాయింపులు ఇచ్చారనుకోకూడదు. వాటిని కొన్ని పరిస్థితుల్ని కొందరిని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఆచరణ సాధ్యం కాకుండా ఉండదు హిందూ ధర్మంలో ఏది కూడా. మరి విపరీతాలు చెప్పడం, అది ఆచరణ సాధ్యం కాకపోవడం అలా చేయరండి. ఆచరణ సాధ్యమైందే హిందూ ధర్మం. కాస్త మనము తట్టుకోవాలి. అంటే ఏమిటి, వేణీళ్ళు ఎప్పుడు పోసుకోవాలి? మంచిది, కాస్త ఆగు, ఆశ్వీజ మాసం కూడా కొంచెం చూసుకో. అక్కడి నుంచి కాస్త కార్తీకం తప్పదు, మార్గశిరం తప్పదు. నెమ్మదిగా పుష్యమాసం వచ్చింది, సంక్రాంతికి ఏదో సంకల్లో చేతులు అంటారు, శివరాత్రికి శివ అని వెళ్ళిపోయింది, ఇంకా మారాయి. ఇక మార్చి ఏప్రిల్ విపరీతంగా ఎండలు మండిపోతుంటే కూడా వేడి నీళ్ళు అంటే శరీరం దేనికి తట్టుకోలేని స్థితిలోకి వచ్చేస్తుంది. అలాగే చలికి తట్టుకోవడం. ఈ కొంచెం అభ్యాసం మొదలుపెట్టామనుకోండి, భౌతికంగా సుఖ దుఃఖాలకి తట్టుకోవడం కూడా అలవాటు. కష్టం అనడం కాదు, అభ్యాసం చేయొచ్చు, చేస్తే తట్టుకోగలుగుతాం. కొంతమంది లోకంలో ఇప్పటికీ ఉన్నారండి, చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎంత దుఃఖం వచ్చినా చరించరండి. సామాన్య సంసారులు, ఏదో యోగుల విషయం నేను మాట్లాడ్డాను, సామాన్య సంసారులు గట్టిగుండండి బాబు, తట్టుకుంటారు. అలాగా కన్నీళ్ళు రావు. అతను అంత మాత్రం చేతనే పాషాణమా లేదు, శుభ్రమైన మనిషి, నాయకుడు, హాయిగా ఉంటాడు, కన్నీళ్ళు రావు. అంటే తట్టుకోగలిగిన ధైర్యం ఉంది. అదే సర్వసఖ. నియంత స్వేషు ధర్మేషు సర్వాన్ వ్యవస్థాపయతి. అందరినీ వారి వారి ధర్మాల్లో నియమించేవాడు భగవంతుడే. అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. ఇన్ని రకాల వర్ణాశ్రమ ధర్మాలు ఈ వ్యవస్థ ఏర్పాటు చేసింది నేనేనయ్యా, నేనే ఏర్పాటు చేశాను కానీ నేను చేయలేదనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఇదేం మాయ మాటలు. తస్య కర్తారమపి మాం విద్య అకర్తారం అవ్యయం. అక్కడ ఉంది కీలకమైన తత్వం. అది భగవంతుడు అబద్ధం చెబుతాడు. ఏమిటి అబద్ధం ఎందుకు చెప్పడం? అబద్ధం తెలుసుండి ఎందుకు చెబుతాడండి? అబద్ధం కాదు అది. ఇది వ్యవస్థ ఇలా ఏర్పాటైంది. ఆ ఏర్పాటైన వ్యవస్థనే మీరు దైవం అనుకుంటున్నారు, కానీ నేను చేసింది ఏం లేదు అందులో. మీ కర్మఫలాలు మీకు వస్తున్నాయి, మీరు ఏం చేసుకుంటే అది వస్తుంది. పూర్వజన్మ కర్మఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు, మనం ప్రయత్నం చేసినా దాన్ని ఏం చేయలేమనేది చాలామంది నమ్ముతారండి ఈ దేశంలో. ఆశ్చర్యమేం లేదు. కానీ ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తే వస్తుంది అంటే నమ్మరండి. రాసిపెట్టి ఉండాలి. ఏమిటి రాసేది? ఆమోదం. ప్రయత్నం చేయమని చెబుతుంటే చెడు. రాసి పెట్టారో లేదో నీకు తెలియాలంటే ప్రయత్నం చేయాలా వద్దా? రైలు ఎక్కడానికి మనం స్టేషన్కి వెళ్లకుండానే రైలు ఎక్కే యోగం ఉండాలంటే ఇంటికి వస్తుందా రైలు? పురుష ప్రయత్నాన్ని విపరీతంగా ప్రోత్సహించినటువంటి ధర్మంలో పురుష ప్రయత్నాన్ని నిర్వీర్యం చేసే మాటలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అసలు దైవం కంటే ఎక్కువగా పురుష ప్రయత్నాన్ని విపరీతంగా చెప్పిన గ్రంథం అండి యోగ వాసిష్టం. విపరీతంగా చెబుతాడు వశిష్ఠుడు. ఎవరయ్యా ఆ దైవం? మాటిమాటికి అంటున్నావు అంటాడు. రాముడిని కోపడతాడు. ఎవరా దైవం? కర్మఫలాలు వస్తున్నాయని మీరు అంగీకరిస్తున్నారా? ఆ కర్మఫలాన్నే కదా నువ్వు దైవం అంటున్నావు. మంచిది, నీ పని నువ్వు చేయకుండా ఈ మాట ఏమిటి అంటాడు. ఇవాళ చాలా అవసరమైన విషయం అది. ఎందుకంటే మనకి ఏది రాసి పెడితే అదే వస్తుంది, ఏం జరగాలో అదే జరుగుతుంది, మనమేం చేయగల. అందుకే దుర్మార్గులు పెరిగిపోతున్నారు, లోకంలో పాపాలు పెరిగిపోతున్నాయి.
ఎందుకంటే మనం ఉపేక్ష చేసేస్తున్నాం ప్రతిదీ. చివరికి తీర్పులు చెప్పవలసిన వాళ్ళు, శిక్షలు వేయవలసిన వాళ్ళు, అదుపులో పెట్టవలసిన వాళ్ళు కూడా ఎవరాపుతారండి, ఇదంతా మహాలేల కలియుగం అని వాడిని నొక్కేస్తున్నాడు. ఈ మొత్తం జరగడానికి కారణం మన అవగాహన లోపం. భగవంతుడు ఎక్కడ ఎవరి బాధ్యతల విషయంలోనూ ఎవరిని రాజీ పడమని చెప్పలేదు. నియంత అంటే అర్థం అది. నియంతలాగే వ్యవహరిస్తే అవుతాయి. ధర్మమే నియంత. నియమగా యమనియమాల్లో ఉండే నియమం అంతా వస్తుంది. ముఖ్యంగా యమం శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమాని. శౌచం శుభ్రంగా ఉండడం, అంతఃశౌచం బహిశౌచం. సంతోషం నిత్యం సంతుష్టిగా ఉండడం, తపస్సు నిరంతరం భగవద్ధ్యానంలో ఉండడం, స్వాధ్యాయం మనం చదువుకోవడం. పూర్వం వేదం అనేవారు, ఇప్పుడు ఎవరు చదువు వారు, దాన్ని తప్పే ఉంది. స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని, భగవంతుడిని శరణాగతి వేడి మన కర్తవ్యం మనం చేయడం, ఇది నియమం. ఆ నియమం భగవత్ స్వరూపం. యమగా అందరినీ వారి కర్తవ్యాల్లో నియమించడమే కాకుండా యమనియమాదుల ద్వారా మనోనిగ్రహం ద్వారా వాటిని కాపాడే వ్యవస్థ ఏర్పాటు చేయడమే కాకుండా తేడా వస్తే యమహ దండించేవాడు కూడా ఆయనే. ఆ యముడికే సరదాకి కరుణశ్రీ గారి పద్యం చెప్పుకుందాం. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు అని పోతన గారు కృష్ణుడిని వర్ణిస్తే ఈయన అదే పద్యం తీసుకుని యముడిని వర్ణించాడు. నల్లనివాడు రక్తనయనమ్ములవాడు. సావిత్రి గురించిన ఖండకావ్యం రాశారు కరుణశ్రీ గారు, సతీ సావిత్రి. ఆవిడ తన భర్త ప్రాణాలు పట్టుకుపోయిన యముడు ఎవరికైనా కనపడ్డాడని కోయ జాతి స్త్రీలను అడుగుతుందట. ఎక్కడైనా యముడు కనపడతాడా? అదొక సరదా కవిత్వంలో అదొక. నల్లనివాడు రక్తనయనమ్ములవాడు. ఆ నల్లనివాడు ఒక్కటే తీసుకున్నారు పోతన గారి నుంచి, మిగిలిందంతా ఆయన సొంతం. నల్లనివాడు రక్తనయనమ్ములవాడు భయంకర స్వరూపోల్లసనమ్మువాడు. నల్లనివాడు రక్తనయనమ్ములవాడు భయంకర స్వరూపోల్లసనమ్మువాడు. గదనూని మహామహిషమ్ముపై ప్రవర్తిల్లెడువాడు. నా ప్రణయదేవుని జీవధనమ్ము తెచ్చెనో భిల్లపురంధ్రులారా, ఓ భిల్లపురంధ్రులారా కనిపింపడుగా దయచేసి చెప్పరే. నల్లగా ఉంటాడమ్మా, రక్తనయనమ్ములవాడు, ఎర్రటి కళ్ళు ఉంటాయమ్మా. భయంకర స్వరూపోల్లసనమ్మువాడు, చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాడమ్మా. సావిత్రికి అయితే అలా కనపడే అవకాశం లేదు, కానీ ఆవిడ మామూలుగా కనపడే విధానంలో చెప్పింది కరుణశ్రీ గారి సావిత్రి కాబట్టి. గదనూని మహామహిషమ్ముపై ప్రవర్తిల్లేడువాడు. పెద్ద గద పట్టుకుని దున్నపోతు మీద ఎక్కి వస్తాడని పురాణాలన్నీ వర్ణించాయమ్మా. నా ప్రణయదేవుని జీవధనమ్ము తెచ్చను. నేను ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించిన నా భర్త సత్యవంతుని యొక్క ప్రాణాలు హరించాడమ్మా. ఓ బెల్లపురంధ్రులారా, ఓ కోయజాతి స్త్రీలారా, మీరు ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటారు కదా, కనిపింపడుగా దయచేసి చెప్పరే అన్నారు. ఎంత చక్కగా పద్యం రాశారండి యముడి గురించి కూడా కృష్ణుడు అంత అందంగా. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయతాదమః అపరాజిత సర్వసఖో నియంతా నియమో యమః. 93. సత్వవాన్ సాత్విక సత్యధర్మపరాయణః అభిప్రాయ ప్రియార్హో అర్హః ప్రియకృత్ప్రీతి వర్ధనః. సత్వవాన్ శరీర బలం, ధాతు పుష్టి, ఇవన్నీ కలిగించడమే సత్వవాన్ అన్నదానికి అర్థం. అంటే మనం పౌష్టికాహారం తినాలి, శరీర బలం కలిగి ఉండాలి, మనోబలం కలిగి ఉండాలి. దానికోసం ఈ మధ్యనే ఒక ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో చదివిన విషయాన్ని యువతరం దృష్టికి తీసుకొస్తా. పెద్దవాళ్ళకి తెలిసే ఉండొచ్చు, కానీ ఏవి తినడం మంచిది, పుష్టికరమైన ఆహారం, మామూలు కూరలు పచ్చళ్ళ గురించి కాదు. పౌష్టికాహారం అంటే ఏదంటే ఒక సూత్రం చెప్పారండి లెక్క. గింజ బయట గుంజు ఉంది అంటే అది పొట్ట నింపడానికి పనికొస్తుంది తప్పితే బలాన్ని ఇవ్వదు. గింజ లోపల పప్పు ఉంది అంటే అది ఖచ్చితంగా పౌష్టికాహారం అన్నారు. గింజ బయట గుంజు ఉండడం అంటే మామిడి పండు, టెంక లోపల ఉంది, గుంజు బయటకు వచ్చింది, అది పొట్ట నింపుతుంది, మామిడి పండు బలాన్ని ఇస్తుందని చెప్పలేము. ఇది దాని ప్రయోజనాలు దానికి ఉంటాయి, కానీ బలం కోసం మామిడి పండు ఎవడో తినడం. పనస్తోన్లు అంతే, గింజ బయట తొన, అది కూడా పొట్ట నింపుతుంది, రుచిగా ఉంటుంది. ఖర్జూర పండు కూడా అంతే, గింజ బయట కాయ, అది కూడా పొట్ట నింపుతుంది. కానీ బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, అక్రూట్ ఇవన్నీ గింజ లోపలే పప్పు ఉంటుంది, ఇవి బాగా పౌష్టికాహారం. అందుకని యువతరం కాస్త సాయంత్రం పూట టీ తాగాక వాటిని స్వీకరిస్తే కాస్త బలంగా ఉంటుంది. రెండోది మరి అలా, అందుకే మీరు గోధుమలు, శనగలు, పెసలు లాంటి ధాన్యాలన్నీ గింజ లోపలే పప్పు ఉంటాయి కదా, అవి బలమే. కానీ అందులో మళ్ళీ లెక్క ఏమిటంటే ఎక్కువ కాలం ఉండేటువంటి వృక్షాలకి కాసినటువంటి పప్పులు, కాయలే బలాన్ని ఇస్తాయి. గోధుమలు, పెసలు, శనగలు, వరి సహా ఎక్కువ కాలం ఉండవు, ఆ చెట్లు వెంటనే పోతాయి, తీగలు అవన్నీ గుల్మాలు పోతాయి. అందుకని వాటికంటే కూడా కొబ్బరికాయ బ్రహ్మాండం అని చెప్పారు తినగలిగితే. కొబ్బరి నీళ్లు బ్రహ్మాండం, అందుకే ఇప్పటికి సెలైనకి ప్రత్యామ్నాయంగా కొబ్బరి నీళ్లు వాడతారు.
కొబ్బరికాయ పైన ఉంటుంది గింజ, లోపలికి వెళ్ళింది గుజ్జు అంతా ఆ గింజ లోపల ఉండాలి, గింజ లోపలది. పైగా బలమైనటువంటి పెంకు, చెట్టుని ఎక్కువ కాలం ఉండడం, దాని సారమంతా అందుకుని నీరుగా మారడం. ఆ కొబ్బరి నీళ్ళే సెలైన్ బ్రహ్మాండంగా వెంటనే కొబ్బరి నీళ్ళు తాగితే వెంటనే బలం వస్తుంది. అలాంటివి సేవించడం. కొద్దిగా కొబ్బరి గుంజు ఉన్నది కనుక తాగలిగితే లేత నీళ్ళు అనకుండా కాస్త బలం కూడా ఉంటుంది, మంచి కవిత్వం వస్తుంది మాకు మళ్ళీ. ఇది సత్వవాన్ సాత్విక సత్వగుణ ప్రధానుడు. ప్రకృతిని బట్టి అందరిలోనూ 3 గుణాలు ఉంటాయి. కానీ అందులో స్త్రీ అంటే 3 గుణాలు అని చెప్పాం మనం. సకారం, తావత్తు, రావత్తు. సకారం సత్వగుణం, తావత్తు తమోగుణం, రావత్తు రజోగుణం. కానీ ఏది పైన ఉందండి? సత్వగుణం. మనలో కూడా ఎప్పుడూ సత్వగుణం పైన ఉండేలా చూసుకోవాలి. మిగిలిన ఉంటాయి, తప్పదు. నిద్రపోవాలంటే తమోగుణం లేకుండా ఎలా నిద్రపోతాం? ఏదైనా పని చేయాలంటే రజోగుణం లేకుండా ఎలా పని చేస్తాం? అలాగే సత్వగుణం ఒకటే ఉంటారంటే మందకొడి మనిషి అంటారు. కుదరదు, అలాగా ఉండాలి. కానీ సత్వగుణం పైన ఉంటూ ఉండాలి. రజస్సులు తమస్సును ఎక్కువ పైకి వచ్చి పెత్తనం చేయనివ్వకూడదు. అలా ఉంటే సాత్విక, సత్వవాన్ సాత్విక సత్యక సత్సు సాధుత్వాత్ అన్నారు వ్యాఖ్యానంలో ఆచార్యస్వామి. సజ్జనుల యందు ఎంతో సాధువుగా ఉండి భగవంతుడు వారికి తగిన ఫలాన్ని ఇస్తాడు. హరిశ్చంద్ర కథ ఉదాహరణ. అంతగా భార్యాపిల్లల్ని నమ్మేసి తను కూడా అమ్ముడు పోయి నౌకరీ చేసినందుకు హరిశ్చంద్రుడికి ఈ చరిత్రలో మిగిలిపోయేటువంటి మహాయోగం పట్టలేదండి. అంచేది ఎప్పుడూ సత్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అంతిమంగానైనా మనకి మేలు జరుగుతుంది. మొదట్లో కష్టాలు ఉంటాయి, బాగుంది. 2.5 గంటల సినిమాలో 2.25 గంటలు కష్టాలే ఉంటాయండి. చివరి పావు గంటే గ్రూప్ ఫోటో, పోలీసులు, ఎలా శుభం. కానీ మరి దాని సినిమా కింద స్వీకరించట్లా. జీవితం కూడా అంతే. అంచేత సత్యానికి కట్టుబడి ఉండాలి. సత్యధర్మ పరాయణక, సత్యాన్ని కాపాడడానికి, ధర్మాన్ని కాపాడడానికే భగవంతుడు అవతారం ఎత్తుతాడు. కానీ అందులో మన ప్రయత్నం మనం చేస్తే ఆయన చాలా సంతోషించి ఆ పేరు మనకొచ్చేలా చేస్తాడు. విష్ణు సహస్రం తనను చెప్పమని అడిగాడు భీష్ముడు. చెప్పలేదు, నువ్వు చెప్పవయ్యా అన్నాడు. ఎందుకు అంటే నాకు బోల్డ్ పేరుంది, ప్రపంచంలో కొత్తగా పేరు రావాలా, నీ పేరు మీద విష్ణు సహస్రం మిగిలిపోయాలా భీష్మ పితామహ, నువ్వు చెప్పవయ్యా అన్నాడు. అలాగే ఎప్పుడూ మనకు అవకాశం ఇస్తాడు భగవంతుడు. అందుకని ధర్మాన్ని, సత్యాన్ని మనం కాపాడే ప్రయత్నం చేయాలి. అనేక రకాల మాటల ద్వారా కొందరు, రాతల ద్వారా కొందరు, చర్యల ద్వారా కొందరు, ధనం ద్వారా కొందరు, దానం ద్వారా కొందరు, అనేక రకాలుగా. ఎలాగైనా సాత్విక సత్య సత్యధర్మ పరాయణ అభిప్రాయక అభిప్రేయతే ధర్మ అర్థకాంక్షిభి పురుషార్థకాంక్షిభి అభిప్రేయతే. ఈ అభిప్రాయ శబ్దాన్ని శంకరాచార్య అమ్మవారి యొక్క స్తోత్రంలో చాలా అందంగా వాడారు. స్మరామి స్మరారేరభిప్రాయమేకం అన్నారు. స్మరారే ఏకం అభిప్రాయం స్మరామి. పరమశివునికి ఉన్న ఒకే ఒక అభిప్రాయమే అమ్మవారిట. ఆవిడ్ని నేను స్మరిస్తున్నాను అన్నాడు. అమ్మవారి అభిప్రాయం ఏమిటండి? మనం ఏదో అభిప్రాయం అంటే ఏదో ఒపీనియన్ అనే అర్థంలో వాడుతూ ఉంటాం. మిక్కిలిగా దేన్ని మనం కోరుతూ ఉంటామో అదే అభిప్రాయం. అంటే మన అభిప్రాయం దేని మీదైనా చెప్పేటప్పుడు పూర్తిగా మనం దాన్ని నమ్మితే తప్ప చెప్పకూడదు. ఏదో ఊరికే చెప్పేస్తున్నామని చెప్పకూడదు. అలాగా అది ఊరికే చర్చల్లో ఉంటాయి, ఏం ప్రయోజనం ఉండదు. నిజంగా మన అభిప్రాయం చెబుతున్నామంటే అది శాస్త్రీయమై ఉండాలి. మనం ఆలోచించుకోవాలి. మన జీవిత అనుభవంలోంచి పోనీ ఇతరుల జీవిత అనుభవాల్లోంచి వస్తే మనకు బాగా తెలిసి ఉండాలి ఆ విషయం. ఇటు శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, దేనికి దానికి లొంగనటువంటి అభిప్రాయాలు ఎలా చెబుతామండి అసలు? అందులో పెద్దవాళ్ళు అసలే చెప్పకూడదు, అవి లోకంలో ప్రచారం అయిపోతాయి. మనం ఒక అభిప్రాయం చెబుతున్నామంటే దానికి ప్రమాణం చూపించాలి. నేను ఇలా అనుకున్నానంటే కుదరదు. పైగా శాస్త్ర ప్రమాణం అంటే శాస్త్రమే చూపించాలి. పురాణ ప్రమాణాలు, కావ్య ప్రమాణాలు, ఈ మన తీర్థక్షేత్ర మహాత్యాల ప్రమాణాలు శాస్త్ర ప్రమాణాలు కావు. శాస్త్రం వేరే, వేదం వేరే, దాని నుంచి చూపించాలి. లేకపోతే అది ప్రమాణం కాదు. ఇవి తాత్కాలికంగా ప్రమాణాలు. ఇవి ఏది దీన్ని విరోధించినంత వరకు, ఇంకోటి విరోధించిందంటే ఇది వేరే. అందుకని శాస్త్రం చదివినటువంటి సిద్ధాంతులే అటువంటివి నిర్ణయం చేయాలి. ఆ స్పష్టమైన దృక్పథం లేకపోవడం వల్ల ప్రతి దాంట్లోనూ పోటీలు వచ్చి అంచెపుష్కరాలు ఇప్పుడండి అని ఒక ఆయన చెబితే, లేదండి ఇంకొకప్పుడు ఇంకొక ఆయన. అసలు మధుర కృష్ణమూర్తి గారి గురించి మించి చెప్పగలిగిన వాళ్ళు ఉంటారా అండి? నాకు అర్థం కాదు. ఎప్పటి నుంచి ఆ మహానుభావుడు ఎంత కృషి చేస్తున్నాడు? ఊరికే నిన్న మొన్న పుట్టిన వాళ్ళందరూ పుస్తకాలు వేసుకుని తయారవ్వడం, ఏదో ఒకటి చెప్పడం, అక్కడి నుంచి పెద్ద గొడవలు అయిపోతున్నాయి లోకంలోనూ. దీంట్లో అహంకారాలు ఎక్కువ. అందుకని మన అభిప్రాయం చెబుతున్నప్పుడు శాస్త్ర ప్రమాణం చూపించాలి దానికి. నా సిద్ధాంతం ఇదంటే అలాగా. అంచేత స్మరారేల అభిప్రాయం అంటే పరమశివుడుకున్న ఒకే ఒక అభిప్రాయం, నమ్మకం, ప్రేమ, కాంక్ష అని పార్వతీదేవి. అందుకని స్మరామి స్మరారేల అభిప్రాయమేకం.
అలాగే విష్ణుమూర్తికి ఇక్కడ అభిప్రాయ కంటే అభిప్రయతే పురుషార్థకాంక్షకి ధర్మం అర్థం కామం చివరికి మోక్షం. ఏది కావాలన్నా ప్రేమించవలసిన వాడు కాంక్షించవలసిన వాడు శ్రీ మహావిష్ణువే. అందువల్ల అభిప్రాయ ప్రియార్హ, ప్రియమైనది సమర్పించడానికి అన్ని విధాలా అర్హత కలిగిన వాడు భగవంతుడే. అందుకే మనకి ఏది ప్రియమైందో ఆయనకి అది ఇమ్మని చెప్పారు. మన దేవతల యొక్క పండుగలు నైవేద్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రీరామనవమి నాడు పానకం. ఏమిటండి పానకం? శ్రీరాముడికి ఇష్టమని ఎక్కడుందండి? రామాయణంలో లేదే. అది వేసవకాలం వస్తుంది. మనం పానకం తాగడం మనకి మంచిది. బెల్లము మిరియాలు కలిపిన నీళ్లు తాగడం మనకి మంచిది. అందుకని మనకి ఇష్టమైన దాన్ని, మనకు అవసరమైన దాన్ని ఆయనకు సమర్పిస్తాం. ఆయనకు సమర్పించి నువ్వు తీసుకొని ఆయన. ఎంత గొప్ప సంస్కృతి మనది. అలాగే వినాయక చవితి ఉండ్రాళ్ళు, ఆ వర్షకాలం, అప్పుడు నూనె పిండి వంటలు మంచివి కావు. ఆవిరి మీద ఉడికించిన పిండి వంటలు తినాలి. అది మనం ఉండ్రాళ్ళు తినాలి, ఆయనకే నైవేద్యం పెట్టమన్నారు. లేదా వినాయకుడికి ఏమైనా ఇతర దేవతలందరికీ బ్రహ్మాండమైన మిఠాయిండులు బొబ్బట్లు పెడతారు. పాపం వినాయకుడిని చూస్తే జాలి ఇస్తుంది నాకు. రుచి పచ్చి లేని ఉండ్రాళ్ళు బారేశారయ్యానే కానీ ఏమిటి ఎందుకు? ఎందుకంటే ఆ ఉండ్రాళ్ళు టిఫిన్గా తినాలన్నా కూడా కష్టం, ఏమిటో రాలిపోతూ ఉంటాయి. అందులో ఏదో నంచుకుంటే కానీ తినలేము. నంచుకుందు కోసం దీన్ని అందులో ముంచితే అందులో ఉంటుంది, అది బయటికి రాదు. అలాగే ఉండ్రాళ్ళు పిండి చేస్తే కుదరదు, అది పిండి అయిపోతుంది. ఈ వినాయకుడు ఉండ్రాళ్ళు మనమే తినలేకపోతున్నాం, వినాయకుడు ఎలా తింటాడు అనుకుంటాను సరదాకి. కానీ ఎందుకు దేవుడికి అది పెట్టారంటే వర్షకాలం మనకు అది. అందుకే పెగ చూడండి, మళ్ళీ ఏది ప్రియమో అది అరకం వదిలేయమండలంలో ఉద్దేశం. కాశీ కొడుతున్నాం. బాబు మీకు ఇష్టమైన పండు ఏది వదిలేయండి, ఇష్టమైన కాయ ఏది వదిలేయండి, ఇష్టమైన పువ్వు ఇది వదిలేయండి. ఎందుకు వదిలేయమంటారండి? 70 ఏళ్ళు తిన్న తర్వాత వంకాయ కూర ఏదో అనుకుందాం, గుత్తి వంకాయ కూర ఒకటికి బాగా ఇష్టం అనుకుందాం. 70 ఏళ్ళు తిన్నాక కాశీకి వెళ్ళి గుత్తి వంకాయ కూర వదిలేసి వచ్చి నేను వదిలేశానంటే అది పెద్ద త్యాగం ఏం కాదు. 70 ఏళ్ళు తిన్నావు, వదిలేక ఏం చేస్తావు? అదే నేను వదిలేసింది. అలా కాదండి. అంతకంటే కూడా మనం వదిలివేయలేనటువంటి మమకారాలు, బంధాలు, రాగద్వేషాలు ఉన్నాయే, అవి వదిలేయాలి. అవి వదిలిపెట్టడానికి ఈ వదిలిపెట్టమని చెప్పారు. ఇవే వదిలిపెట్టలేని వాళ్ళు అవేం వదిలిపెడతాం? నిజానికి కాశీ వెళ్ళి వదిలేయవలసినవి అవి. ఎందుకంటే మనకి ఏవి ప్రియం? పళ్ళు, ఆకులు, కాయలు ప్రియం కాదని ఊరికే పై మాటలండి అవి. గట్టిగా వైద్యుడు వచ్చి నీకు షుగర్ వచ్చింది తినడానికి వీలేదంటే మానేయట్లా, అది పెద్ద త్యాగమా? రాగద్వేషాలు వదిలేయాలి, వాద వివాదాలు వదిలేయాలి. ధర్మం కోసం తప్పితే దేనికోసము మనం పోరాడాల్సిన అవసరం, వాదించాల్సిన అవసరం లేదు. ఆస్తుల కోసం కొట్టుకుంటున్నామంటే ముందు ఆ రాగద్వేషాలు అక్కడ వదిలేయాలి. రాజకీయాలు చేస్తున్నామంటే ముందు ఆ రాజకీయాలు అక్కడ వదిలేయాలి కాశీలో. ఎందుకంటే మనకు బాగా ఇష్టమయ్యాయి కదా, ఆ ఇష్టమైంది అక్కడ వదిలేద్దాం. అప్పుడు అన్నిటికంటే ఇష్టమైంది ఏది? దేహం. ఎందుకంటే దేహం ఇష్టం కాబట్టి ఇవన్నీ ఇష్టం అయ్యాయి. దేహం లేకపోతే ఇవన్నీ ఎక్కడవి? మనం భార్యని ప్రేమించినా, భర్తని ప్రేమించినా, పిల్లల్ని ప్రేమించినా, తల్లిదండ్రులను ప్రేమించినా, ధన కనక వస్తు వాహనాల్లో దేన్ని ప్రేమించినా దేహం కోసమే కదండి. దేహం లేకపోతే ప్రేమించం కదా. మరి దేహాన్ని వదిలేయాలి కదా. దేహానికి ఇష్టమైన వాటిని వదిలేయలేకపోతే దేహాన్ని ఎలా వదిలేస్తాం? ఇంట్లోంచి బయటికి వెళ్ళి 4 రోజులు బయట ఎక్కడైనా ఉండలేని వాడు మొత్తం ఇల్లు వదలాల్సి వస్తే వాడి పరిస్థితి ఏమిటి? ఇది ఆలోచిస్తే ప్రియారక అర్థం. మనకు అత్యంత ప్రియమైనది దేహం. ఆ దేహం, దాని ద్వారా వచ్చిన జీవితం భగవంతునికి, సమాజ సేవకి వినియోగిస్తే ప్రియార్హక అన్న నామానికి విష్ణుమూర్తితో పాటుగా ఆ వ్యక్తి కూడా అర్హుడే. తన దేహము తన గేహము తన సమాజము కొరకు అని వీరేశలింగం గారి గురించి పద్యం చెబుతారు. ఆయన మహావిష్ణువు అంటే నిజంగా ఆరోగ్యం బాగులేదు, ఆస్తులు లేవు, అన్నీ పిల్లలు లేరు, మొత్తం జీవితం అంతా సమాజానికి సమర్పించాడు వీరేశలింగం గారు. ఆయన సాక్షాత్ విష్ణువే, సాక్షాత్ భగవంతుడే. అంతకంటే సమాజ సేవ చేసిన వాటికంటే భగవంతుడు ఎవరండి? అభిప్రాయ ప్రియార్హక అర్హక షోడశ ఉపచారాలకి అర్హుడైన వాడు. అందుకే అర్ఘ్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి, నీరాజనం సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అన్ని రకాల భగవంతుడికి అర్పిస్తున్నామంటే అర్థమేంటి? ఈ ప్రక్రియలో భాగంగా జీవితంలో మనం అనుభవించే సౌఖ్యాలు, దుఃఖాలు కూడా భగవంతుడికి అర్పించడమే. స్వామి ఈ దుఃఖం నాది కాదు, నీకు అర్పిస్తున్నాను, నువ్వు పడు, నేను పడలేను అంటే ఆశ్చర్యం అండి. ఈ శరణాగతి భావన ఎప్పుడైతే వచ్చిందో ఆ దుఃఖం అతనికి 24 గంటల్లో తొలగిపోతుందండి. భగవంతుని మీద అంత అచంచల విశ్వాసం ఉండాలి. నేను పడలేను స్వామి, ఇది నువ్వైతే పడగలవు, కానీ నేను ఎక్కడ పడగలను అని దుఃఖాన్ని సమర్పించి ఊరుకోవడం కాదు. మరి సుఖం వచ్చినా అంతే. ఏదో గొప్ప సన్మానం జరిగింది, అందరూ పత్రాలు రాశారు, పెద్దగా కీర్తిస్తున్నారు, పరమాత్మ నీ అనుగ్రహం, ఇది నీకు సమర్పణ, నాది కాదు, ఇది నాకు గర్వం పెరగనీయకు. అభిప్రాయక ప్రియార్హక అర్హక అన్నిటికీ అర్హుడు ఆయనే. ఎందుకంటే ప్రియకృత్
ప్రీతివర్ధనక, ఈ రెండు కారణాల కారణంగా. సరిగ్గా ఇది గొలుసు కట్టండి ఇదంతా. ప్రియార్హక, అభిప్రాయక, ప్రియార్హక, అర్హక, అన్నిటినీ మించి కాంక్షింపబడవలసింది ఆయన. మనకు ప్రియమైన వస్తువులన్నీ ఎవరికి ఇవ్వాలంటే ఆయనకే. అన్నిటికీ యోగ్యుడు ఎవరంటే అర్హక ఆయనే. ఎందుకు? ప్రియకృత్. అసలు మనకి ప్రీతి కలిగిస్తున్నది ఆయనే. ఎందుకంటే ఈ సంసారం ప్రియం అనుకుంటున్నాం, డబ్బు ఇష్టపడుతున్నాం, పదవులు ఇష్టపడుతున్నాం, మంచి బట్టలు అంటున్నాం, ఆభరణాలు అంటున్నాం. ఇవన్నీ ఎవరిచ్చారు? ప్రియకృత్. సృష్టి లేకపోతే ఇవన్నీ వచ్చాయా? సృష్టి చేసింది ఆయనే కదా, అంచేత ప్రియకృత్. పైగా భగవంతుడు ఎవరికైనా సరే ప్రియకృత్. క్షేమకృత్ అనే మాట వేరండి, ప్రియకృత్ వేరండి. దుర్యోధనుడు ఏమడిగాడు? వీడు దుంపదగా సైన్యం అడుగుతాడు, వెర్రాడు. ఇంతకంటే అజ్ఞానం ఎవరన్నా ఉంటారని భగవంతుడి దగ్గరికి వెళ్ళి సైన్యం అడుగుతారు. ఓ 10,000 మందిని ఇచ్చారంటే మరే నాకు తక్కువ అయ్యారు. ఏమవుతారండి ఈ 10,000 మంది? అప్పడాలు అయిపోయారు తర్వాత నారాయణ గోపాలు. అదే అర్జునుడు హాయిగా పాదాల దగ్గర కూర్చుని అరవిందాక్షుడు శేషసాయి జగదేకరాధ్యుడు ఆర్త అంబోధిజావరుడు ఆర్తావనుడు అంగజాంగజుడు అని అక్కడే కూర్చున్నాడు. నీకేం కావాలి అర్జున అంటే, నందకుమార యుద్ధమున నారథమందు వసింపుమయ్య మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నాస్యందనముప్పుగాక రిపు సంతతి తేజముదప్పుగాక నీవెందును ఆయుధంబుదరికే గమి గొప్పుదుగాక కేశవా అని అర్జునుడు నువ్వుండాలి నా రథం మీద అంటే ఆయనకు అదే ప్రియకృత్. అదే దుర్యోధనుడు రథమునందెన్ని చిత్రంపు ప్రతిమలుండవు అందు విష్ణువు అజుడును శివుడును ఎన్ని ఏల దేవతలుండవచ్చు ఆ రీతి కృష్ణుడు అర్జున స్యందన విభూషయగునుగాక. బావా నాకు 10,000 సైన్యం అసంగతివి, నేను పరితృప్తి చెందినట్టే నీ కర్మ పోమని చెప్పాడు. ఆయనకి సైన్యం కావాలి, సైన్యం ఇచ్చాడు. ఈయనకి తను కావాలి, తనే వచ్చాడు. ద్రౌపదీదేవికి మాన సంరక్షణ కావాలి, అది ఇచ్చాడు. కుబ్జకి అందమైన రూపం కావాలి అబ్జంలాగా, అదే ఇచ్చాడు. కుచేరుడికి ఐశ్వర్యం కావాలి, అదే ఇచ్చాడు. కుబేరుడికి బాగా డబ్బు ఉండి ఏడుస్తున్నాడు, ఎవడో తీసుకునేవాళ్ళు లేక కొన్ని బ్యాంకులకి లోన్లు ఇస్తామని అమ్మని అంటూ ఉంటారు. ఎందుకంటే డబ్బు మూలుగుతుంది అక్కడ. కుబేరుడు అటువంటి బ్యాంకు. నా దగ్గర డబ్బు ఉంది, ఎవరు తీసుకునేవాళ్ళు లేరంటే వెంకటేశ్వర స్వామి రూపంలో కొన్ని కోట్లు తీసుకున్నాడు, ఎప్పటికి తీర్చలేదు, వడ్డీ కట్టాడు. కానీ పో నీకు అంతే అన్నాడు. కుచేరుడికి ఐశ్వర్యం ఇచ్చాడు. అంటే ప్రియకృత్, ఎవరికి ఏది కావాలో అదే ఇచ్చాడు. శిశుపాలుడు నాకు నీతో శత్రుత్వం, నేను నిన్ను ఎప్పుడు తిడతా. తిట్టవోయ్ అన్నాడు. తిట్టేవాడెవడున్నాడు? అస్తమానం సహస్రనామాలు చదివేవాడే కానీ తిట్టు, నీకు కరువు తీరా తిట్టు, నీకు అవకాశం ఇచ్చాను 108 అన్నాడు ఆయన. 8 ఎందుకు? పొరపాటు ఒకడు 100 తిట్లు కొన్ని తిట్లు కాకపోవచ్చు, అందుకని కొంచెం 8 అదనంగా ఉంటే మంచిది. కోసం ఇలా ఉంటుందండి పరమాత్మ ప్రవర్తన చాలా స్పష్టంగా. ఎక్కడ మనకి హిందూ ధర్మంలో అవతారమూర్తుల యొక్క ప్రవర్తన పురాణ కథల విషయంలో అపార్థానికి అవకాశం లేదండి. ఎందుకు అపార్థాలు వస్తున్నాయంటే మన హృదయం బాగాలేదు. మనకి ఇప్పటికీ దేవుళ్ళ విషయం వచ్చేసరికి ఆయన ఏ కులం వాడండి, ఆయన కృష్ణుడు గొల్లవాడు అవుతాడా అండి, క్షత్రియ వంశం అవుతుందా అండి? ఇది ఎంతసేపు ఈ గొడవే. ఎందుకంటే గొల్లవాడు కావడం మనకి ఇష్టంలా, ఎందుకంటే మనం పెద్ద కులంలో పుట్టాం. దేవుడు గొల్లవాడనేసరికి మనకేదో ఒళ్ళంతా జెర్లు పాకినట్టుగా ఉంది ఇక్కడ. ఎందుకంటే గొల్లవాడందరూ గొప్పవాళ్ళు అయిపోతారు. మరి మనకి అది కష్టం కదా, మనం భరించలేమండి. ఎందుకంటే మనం పైకులం మనం, అందుకని అర్జెంటుగా దేవుడిని పైకులం చెయ్యాలి. పాపం గొల్ల కులంలో పుట్టినవాడు ఏమనుకుంటాడు, ఏదో ఒక్క దేవుడు మా ఇంట్లో పుట్టాడండి, మా అదృష్టం అంటాడు. పాపం ఆయన తాపత్రయం ఆయన, అది ఆయనకి దక్కనయ్యే మనం. ఇందువల్ల భగవంతుడి చరిత్రలో మనకు అపార్థాలు గోచరిస్తాయి తప్పితే చాలా స్పష్టంగా ఉంటుందండి రామాయణ భాగవతాల్లో కథలన్నీ కూడా. మన హృదయం ముందు నిష్కల్మషంగా ఉంటే అన్నీ బాగుంటాయి. ఒక్కటి ఈ శ్లోకంలో ప్రీతి వర్ధన అనేది మిగిలింది. ఎలా వృద్ధి చెందింపజేస్తాడో పరమ చమత్కారంగా ఆధునిక జీవితంతో సహా 23.5 గంటల్లో మనం చెప్పుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.